నమస్తే. నేను మీ సురేష్ బాబీ. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీకు మినీ 2 15 మీటర్ హ్యాక్ ఉంటుంది కదా. సో ఆ 15 మీటర్ హ్యాక్ని DJI ఒక చిన్న అప్డేట్తో మనకు ఒక చిన్న ఆప్షన్ ఇచ్చింది. సో ఆప్షన్తో మనం 120 మీటర్స్ వరకు మినీ 2ని ఫ్లై చేయగలం అనమాట. మినీ 2 ఐడియా ఉంది కదా. సో ఇది ఇండియాలో 15 మీటర్స్ మాత్రమే ఎగురుతుంది. 15 మీటర్స్కి పైబడి ఎగరాలి అంటే మనం డ్రోన్ హ్యాక్స్లో హ్యాక్ చేయాలి ఈ డ్రోన్ని. సో దానికి 4000 వరకు ఖర్చు అవుతుంది. అందుకని మనం ఆల్టర్నేటివ్ యాప్స్ రెయిన్బో అండ్ లిచీ వాడుతున్నాం ఇప్పటి వరకు. మినీ 2 యూజర్స్ అందరికీ ఇది ఒక మంచి న్యూసే. ముందుగా మనం డ్రోన్ ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ ఫర్ అప్డేట్స్ అని కొడితే మీకు న్యూ ఫర్మ్వేర్ ఏమైనా అవైలబిలిటీ ఉంటే అది వస్తుందన్నమాట. సో ఇలాగా మీ స్క్రీన్లో న్యూ ఫర్మ్వేర్ అవైలబుల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు న్యూ ఫర్మ్వేర్ అవైలబుల్. సో మినీ 2 01.07.0200లో యాడెడ్ రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అండ్ క్లియర్ ఆల్ డేటా ఆప్షన్స్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ యాడ్ అయిందనమాట. సో RCN1 రిమోట్ కంట్రోలర్ కూడా ఒక అప్డేట్ వచ్చింది. సో ఇది Huawei Mate 60 సిరీస్ మొబైల్ ఫోన్స్తో ఆప్టమైజ్డ్ కంపాటబిలిటీ, అంటే ఆ ఫోన్స్కి మోర్ కంపాటబిలిటీ యాడ్ చేయబడింది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 01.07.0200 అప్డేట్ అయితే ఇప్పుడు ఇన్స్టలేషన్ అవుతుంది. సో ఇది అయిన తర్వాత మనకి ఇక్కడ చూపించినట్టుగా ఆప్షన్స్ వస్తాయి. సో ఇదంతా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఇక్కడైతే అప్డేట్ అయిపోయింది. సో అప్డేట్ అయిపోయిన తర్వాత మీకు ఆప్షన్స్లో చూపిస్తాను. సో అదైతే అబౌట్లోకి వెళ్ళాక మనకి ఆప్షన్స్ కనపడతాయి. సో అబౌట్లోకి వెళ్ళి మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అని వచ్చింది, చూసారా? సో రీసెట్ ఆల్ సెట్టింగ్స్ చేసిన తర్వాత క్లియర్ ఆల్ డేటా అనే ఆప్షన్ వస్తుంది. సో రీసెట్ అయిపోయింది. క్లియర్ ఆల్ డేటా కూడా కొట్టేసిన తర్వాత మొత్తం డేటా అంతా క్లియర్ అయిపోయి డ్రోన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డ్రోన్ ఆన్ చేయాలి. ఇది ఆన్ అవుద్ది. సో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది మినీ 2 ఎలాగైనా సరే. సో కనెక్ట్ అయ్యే వరకు మనం చూద్దాం. సో వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, చూసారా? అక్కడ కింద మ్యాక్స్ ఆల్టిట్యూడ్ 120 మీటర్స్ అని అండ్ పైన 120 మీటర్స్ ఆటో RTS ఆల్టిట్యూడ్ అని. సో ఇలాగా మీకు హైట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ఇప్పుడు డ్రోన్ ఆఫ్ చేస్తే మళ్ళీ 15 మీటర్స్కి రీసెట్ అయిపోతుంది. 70200లో అప్డేట్లో మాత్రమే మనకి ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసి తీరాల్సిందే. సో అప్డేట్ చేయకపోతే మాత్రం మనకి ఈ ఆప్షన్ కనిపించదు. 15 మీటర్ హ్యాక్ కూడా మనం చేయలేము. సో ఇది దయచేసి గమనించగలరు. మినీ 2లో మాత్రమే ఇలాంటి ఆప్షన్ వస్తుంది అండ్ మినీ 2 SEకి కూడా ఈ అప్డేట్ ఉంది. సో చూసారు కదా మినీ 2ని హైట్ లిమిట్ ఎలా హ్యాక్ చేయొచ్చో అనేది. సో ఇది పర్మనెంట్ హ్యాక్ అయితే కాదు, DJI అప్డేట్ ద్వారా ఇచ్చింది కాబట్టి ఎప్పుడైతే మీరు డ్రోన్ని రీస్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ హ్యాక్ పోతూ ఉంటుంది. సో మళ్ళీ క్లియర్ డేటా చేసుకోవడం, మళ్ళీ హైట్ లిమిట్ పెంచుకుని యూజ్ చేసుకోవాలి. సో అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. మరిన్ని డ్రోన్ వీడియోస్ కోసం, టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం బాబీస్ టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సురేష్ బాబీ, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.